ముచ్చట్లతో వచ్చిన అవన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐస్ క్రీమ్ అమ్ముతాడట దానమన్నా. మీ పార్టీలో కొనే కాస్ట్లీ లీడర్ ఎవరన్నా? లోకేష్ అన్న మాటలు మిస్ఫైర్, ఇగనన్న మార్సన్న గేర్. సత్యమేస్త్రి ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికమైనటువంటి అవహేళన హేతుబద్ధమైనటువంటి సీక్రెట్లన్నీ బయటికి వెళ్లకుండా ఆసే ప్రయత్నం చేస్తున్న సింటితోని తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అని అన్నాడట. వెనకట్టుకోగలు గట్లనే ఉన్నది మన చేయి గుర్తు దానం నాగేంద్ర అన్న ముచ్చట కూడా. పార్టీ మీద అలిగినాక షానొద్దులకు గాంధీ భవన్లో ఇయ్యాల పాదం మోపిండు. ఈగ ఏం మాట్లాడతాడో, ఎంత ముఖ్యమైన ముచ్చట చెప్తాడో అని కెమెరాలన్నీ ఆయనకెళ్ళి తిప్పిండ్రు. వచ్చుడే మార్కెట్, అమ్మకాళ్ళు, కొనుగోళ్ళు, ధరలు, మద్దతు ధర, వీటి మీద డైలాగులు దంచిండు. ఏంది పత్తి ధరనో మిర్చి ధరనో అనుకుంటురా? కాదు, తియ్యడి ధరల గురించి. రేపటి నుంచి మేము కూడా మా కార్యక్రమాలకు ఏ ఐస్ క్రీమ్ ఇక్కడ ఎంత తయారు చేసిండో అక్కడ పోయి మేము కూడా అమ్ముతాము. ఒకవేళ 5 లక్షలు రాకపోతే ఆ దుకాణం కాడనే ఐస్ క్రీమ్ షాప్ కాడనే మేము కూర్చుంటాము. వారెవ్వా ముద్దుగానే ఉంది పో ముచ్చట. కేటీఆర్ సారు ఐస్ క్రీమ్ అమ్మితే 5 లక్షలు వచ్చినాయి కదా, నేను కూడా అదే షాప్ లో ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్ముతా, నాది కూడా 5 లక్షలకు కొనాలంటున్నాడు దానమన్నా. కానీ అన్న కేటీఆర్ సార్ తాను కొన్నది బయటి కస్టమర్లు కాదే, అలా పార్టీ లీడరే. కారు గుర్తుల కంటే కాస్ట్లీ ఎంపీ మల్లారెడ్డి సార్ ఉన్నాడు. 5 లక్షలేంది, ఐస్ క్రీమ్ కోసం 10 లక్షలు కూడా ఖర్చు పెడతాడు. మీ పార్టీలో కూడా గంత ఖరీదైన లీడర్ ఉంటే ఎమ్మడి తీసుకుపోయి నువ్వు కూడా ఐస్ క్రీమ్ తయారు చేసి ఆయనతోనే కొనిపించుకో, అంతకంటే ఎక్కువకే ఉంటుండొచ్చు. అంతేనానే మల్లన్న? మల్లారెడ్డి ఏమనుకుంటాను, కాస్ట్లీ మనిషి. నా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అనే డైలాగులతోని అధికారంలోకి వచ్చిన రామారావు సార్కి మనమడు. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అనే డైలాగులతోని తెలుగు సినిమా కంపెనీ రికార్డుల నాగం చేస్తున్న బాలయ్య బాబు కల్లుడు. తమ్ముళ్ళు, ఈ హైదరాబాద్ని ప్రపంచంలో పెట్టింది నేను కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అనే డైలాగులతోని ముందుకు పోతున్న చంద్రాల సారి కొడుకు. ఇంతమంది డైలాగ్ కింగుల వారసత్వ బరువును మోస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పంచాయతీరాజ్ మంత్రివర్యులు లోకేష్ అన్నయ్య గారి వాక్చాతుర్యంపై ఒక స్పెషల్ కథనం. ఐటీ మంత్రి అయిన ఆనందంలా అన్న ఏం మాట్లాడుతుండో ఆయన కన్నా అర్థమవుతుందో లేదో. వర్ధంతి కాదన్నా, జయంతి అంటే పుట్టినరోజు అన్నట్టు. వర్ధంతి అంటే కాలం చేసిన రోజన్నా. వర్ధంతనుడే పెద్ద తప్పు, మీదికెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలంట. అంటే ఏంటి సారు? అంబేద్కర్ సార్ కాలం చేసిన రోజును ఆనందంగా చేసుకోమని చెప్తున్నట్టే లెక్క. ఏంది లోకేష్ అన్న? జయంతికి వర్ధంతికి తేడా తెలియకుంటే పక్కనుళ్ళని అడిగి తెలుసుకోవాలి. అంతేగాని ఎవలేది రాస్తే అందరి ముంగట అదే చదివి నలుగుట్ల నాదనైతే ఎట్లన్నా? మొన్న ఎమ్మెల్సీగా ప్రమాణం చేసేటప్పుడు అంత తప్పుల తడకనేనాయే. సమగ్రతను కాపాడుతాను, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని రాజకీయంలో కాల్జారుడు కామనే గాని నాలుకే జారితే నవ్వుకుంటారన్నా. ఇప్పుడే కాదు, లోకేష్ అన్ని ఎప్పుడింతే ఆనందంలో ఆవేశాన్ని కలిపి డిమాక్లున్న తెలివినంతా పబ్లిక్ లో బయటేసుకుంటాడు. ఇన్నొద్దులంటే ఏది మాట్లాడినా ఎవ్వరు పట్టించుకోలే. ఇప్పుడు మంత్రివి రోజు మాట్లాడాల్సి వస్తుంది, జర పైలమన్నా. గప్పట్లా నేను ఒక షాప్ పోయినా, నన్ను ఎవ్వరు పట్టించుకోలేరు. అదేంది, నేను రోజు టీవీలో కనబడతా కదా, బయట ఒక్కోళ్ళు కూడా నన్ను ఎందుకు పట్టించుకుంటలేరు అని ఆలోచన చేస్తే గప్పుడు తెలిసింది. నేను చీరే కాకుండా ఏరే డ్రెస్ వేసుకొని నెత్తిర పోసుకొని పోయినా ఎవరో అనుకున్నట్టున్నారు. అప్పుడు అర్థమైంది నాకు, సావిత్రి అంటే చీర కట్టుతోనే ఉండాలని. మరి ఇప్పుడు గీముచ్చడు ఎందుకంటే ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్లో కూడా 2 పోస్టులు ఇస్తే 2 పోస్టులకు ఇచ్చారు. ఎస్సీ ప్రాధాన్యతను తగ్గించేస్తే ఎలా? 26 మంది క్యాబినెట్లో మాకు 5 మెంబర్స్ మాకు పదవులు ఇచ్చి ఉండాలి కదా. ఇంతకు చంద్రన్నను ప్రశ్నిస్తున్న ఈ సార్ను గుర్తుపట్టిండ్రా? నాకు డౌటే. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్న ఎప్పుడు ఏదో ఒక వేషంతో దర్శనమిచ్చే ఎంపీ సారు ఒరిజినల్ గా కనబడితే గుర్తుపట్టుడు కష్టమే. మరి ఆంధ్రాల దళితులను పట్టించుకుంటలేరని గరమైతుండు. నేను చేయలేకపోతున్నా అనే నా అసక్తతని నా వాళ్ళ మొదలై నేను వ్యక్తీకరించాను. నీ బాధ మాకు అర్థమైంది సారు, కానీ ఇట్లా చెప్తే ఎవ్వలినరు, అర్థం చేసుకోరు. ఎంపీ శివప్రసాద్ కంటే ఏషాల శివప్రసాదే కరెక్ట్. మళ్ళేదన్నా కొత్తేషం కట్టు. ఇప్పుడు నువ్వేం మాట్లాడినావో దాని మీద కొత్త పద్యం కాయగట్టు. ఇక పోయి పార్లమెంటు ముంగట ధూమ్ధామ్ చేస్తావా అంటే గప్పుడు దేశం మొత్తం తెలుస్తుంది. మీ సార్కు శక తలుగుతే ఏమన్నా న్యాయం చేస్తుండొచ్చు.
మొన్న మా అమ్మమ్మకి జ్వరం వస్తే దవాఖానకు తీసుకుపోయినా శాంతాడంత లైన్లో 2 గంటలు అయినాక మా వంతు వచ్చింది. డాక్టర్ తానికి పోయినాక ఏమైందమ్మా అని అడిగిండు డాక్టర్. ఇక మా అమ్మమ్మ ఆమెకున్న బాధలన్నీ వరుస పెట్టి చెప్పుకుంటా పోయింది. ఇంతలనే డాక్టర్ చిట్టి చింపి ఇవో తీసుకోండి, పోయి 2 పరీక్షలు రాసినా అవి చేయించుకొని రండి, వచ్చినాక మందులు రాసిస్తా అని ఎమ్మటే పంపిండు. ఇక చూడుండ్రి బయటకు వచ్చినాక మా అమ్మమ్మ ఒకటే గులుగుడు, ఊక ఏం డాక్టర్ తానికి తీసుకొచ్చినవే, గిట్లా చేయి పట్టుకొని కూడా ముట్టలేదు, గింత కూడా ఒకేలేదు మనిషికి, నాకు ఈ డాక్టర్ నచ్చలే, ఇంకో తానికి పోదామా అని అనబట్టే. మా సావిత్రుల అమ్మమ్మనే కాదు, దేశంలో 190 మంది పేషెంట్లు గట్లనే ఫీల్ అవుతుండ్రు. మేము చెప్పేది పురాగా ఇనుకుంటేనే మందులు రాసి పంపిస్తుండ్రని దేశం దవాఖానల సంఘపోలు సర్వే చేస్తే తెల్ల ముచ్చట. లోపలికి పోగానే నీ పేరేందమ్మా, ఏమైంది, కడుపులోనే నొస్తుందా, కాలు కూడా గుంజుతున్నాయా, లేకుంటే ఇంకేమనిపిస్తుంది అని డాక్టర్లు అడిగితే బాగుండు అనుకుంటుండ్రట. అట్లనే కడుపులో దాచుకున్న అనుమానాలు, బాధలు, బోధలు మొత్తం చెప్తుంటే ఇంట్రెస్ట్ గింటే బాగుండు అనుకుంటుండ్రట పేషెంట్లు. వీళ్ళు ఇట్లా ఫీల్ అవుట్లా తప్పులేదు, కానీ డాక్టర్ల దిక్కుకెళ్ళి కూడా ఆలోచన చేయాలి కదా. దినం 100 మంది వస్తుంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు రోగం. వైద్యానికి అవసరం ఉన్నాయి లేని అన్ని మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళకు కుదరదు కదా. ఏం బాధ అవుతుందో చెప్తే ఆ లక్షణాలను బట్టి పరీక్ష చేసి మందులు రాస్తారు. ఆ మందులతోని మన బాధ తగ్గిందా లేదా అనేదే చూడాలి గాని నన్ను మాట్లాడనీయలేదని ఫీల్ అవుడు కూడా అంత కరెక్ట్ కాదుల్లా. అట్లనే డాక్టర్లు కూడా జరంత ఓపికతోని పేషెంట్లు చెప్పేదిని ఏం కాదమ్మా, జల్దిన తక్కువైతుంది అని ధైర్యం ఇచ్చే 4 మాటలు చెప్తే చాలు. మీరు రాసే మందులతోని రోగం ఎన్ని రోజులకు తక్కువైతుందో గాని ఆ పూటకు మీ మాటలతోని సగం పానం అలకగైతుంది. అబ్బా డాక్టర్ మంచోడురా, మంచిగా చూస్తాడు అని మనసు తృప్తి చేసుకుంటారు. ఇదే ముచ్చట ఇంకో 4గురికి చెప్పుకుంటారు. ఈ రాజకీయాలల్లా అన్నమాట మీద ఎవరు నిలబడరు, అసలు నిలబడతారు లీడర్లే గారు. పెద్ద లీడర్ అంతకంటే అసలుకే కాలేరు. ఇవాళ చెప్పింది రేపే మర్చిపోవాలి, ఇవాళ చేయండి నేనే చేసిన అని రేపు గొప్పగా చెప్పుకోవాలి. అన్నది అనలేదనాలే, అనంది అన్న అనాలే. అతికినట్టు అబద్ధాలు పూటకో మాటలు చెప్తేనే రాజకీయంలో పెద్దగైతారు. ఒకసారి మాట మీద నిలబడతందుకు చాలా తిప్పలు పడుతుండు. అప్పట్లా చంద్రాల్ సార్ పేరు చెప్తేనే శంగ ఎగిరే లగడపాటి రాజగోపాలుడు సల్లబడ్డట్టు. అమరావతి ఆఫీస్ కు పోయి చంద్రన్నతోని అలై తీసుకున్నాడు. కొత్తపట్నం సూపర్ గా కడుతున్నావు, అసెంబ్లీ బిల్డింగ్ అయితే అదిరిపోయింది, చూస్తుంటే ఎమ్మెల్యేను ఎందుకు కాకపోతున్నా అని అనిపిస్తుందని సూరెక్కిచ్చిండట. 40 నిమిషాలు ఒగళ్ళొగలు పొగుడుకునే వరకు బయట లీడర్లు షోలు కొరుక్కుంటుండ్రు, రాజన్న పార్టీల గిట్లు వస్తాడా ఏందని. అయినా ఆయన ఎట్లా వస్తాడు, రాజన్న రాజకీయ సన్యాసాయ. ఇప్పుడు తెలంగాణ వస్తే రాజకీయంలో ఉండనని మాట మీద నిలబడ్డోడు, ఇక మళ్ళెట్లొస్తాడు, రాడు. మరి ఉత్త సన్యాసితోని చంద్రన్నకు ఏం పనో. సిమ్టితోని మొత్తం మూచేస్తా ఫొక్కలాన్ని, సిమ్టి నాకిస్తా, ఇళ్ళకెళ్ళి మొత్తం వినబడతాయి. పచ్చసాన్స్ ఉంటే బాగుండు. ఓ పోడా, మేస్త్రి పని చేస్తున్నావేంద్రా? ఓ సత్తయ్య మేస్త్రి, ఏం ఫిల్లా పొద్దుగాల పిలిచినా చేతికింది పనికి గిఫ్డా వచ్చేది, ఎట్లా ఇయ్యాలి నీకు? దూఫాకు పైసలు అడుగుతుంటారు మళ్ళా, మీ నాయనకి చెప్తాగు. నీ పిల్లని విసికి పెట్టగదరా, నేను సావిత్రక్కని రా పోడా, ఇటు చూడో పారి. అగో నువ్వా అక్క, చేతికిందికి వచ్చే కూలి పిల్ల అనుకున్నా. ఇగో ఫొక్కలు చాలానే ఉన్నాయి, జరంత మాలంది రాదు, జరసేపు వచ్చి. నీ సక్కదనం మంచిగానే ఉన్నది, అయినా మన ఇంటి గోడలకు ఏడేం రంధ్రాలు లేవు కదరా, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? మన ఇంటి గోడకేమో పందికొక్కులు పోయేటట్టున్నాయి ఫొక్కలు, అందులో ఇటుక పిల్లలు పెడితేనే మోసుకపోతాయి. ఇవ్వంటిగో ఫర్రెలు వాసినాయి, చిమ్టి నాకిస్తే సరిపోతుంది. పనిగల్ల మేస్త్రి ఇల్లు కడితే కుక్క తోక తలగానే పుట్టుక్కుమని కూలిందట, నీ సంగతి గట్లనే ఉంది. ఎవరు బంగ్లారా అది? ఉత్తమ్ సార్ గడ్డం సీక్రెట్ ఫొక్ ఇదేనా ఏంటిది? బంగ్లా లోఫట్ అనుకుంటే ఇంట్లోకెళ్ళే బయటికి వెళ్ళిందా? గడ్డం సీక్రెట్ గోడ రంధ్రంలోకి వెళ్ళి ఉరుకుడేంద్రా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏం మాట్లాడినా కూడా బయటికే అయినా పడుతున్నాయి సీక్రెట్లన్నీ. కాంగ్రెస్ వాళ్ళు కండవలు వేసుకొని తిరుగుతారు కానీ గోడకు ఫొక్కలు ఏడున్నాయో తెలుసుకోరా? ఏం మాటలు బయటకు పోతున్నాయిరా? ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికమైనటువంటి అవహేళన హేతుబద్ధమైనటువంటి సీక్రెట్లన్నీ బయటికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తున్న సిమ్టితోని. ఏం సీక్రెట్లురా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు సత్తి, అన్ని బిత్తిరి పనులు చేయకీడా. ఈ కాంగ్రెస్ బంగ్లా గోడకన్నీ తొర్రలే, ఒక వైపు సీక్రెట్లు ఇంకో వైపు లీకులు. ఈ ఫొక్కలను ఫూడ్సేవారే లేరా? నేనున్నా, ఈ తొర్రలకు తలిగినంత మాలు నేనే చెల్లించుకుంటా.
లేకుంటే చెల్లించుకోక తప్పదు సీక్రెట్ల మూల్యం. ఒకవైపు చేతుల సిమెంట్ బొచ్చే, ఇంకోవైపు రంధ్రాలు ఊడ్చుడు. చెప్పకుంటే నీ చెవులు అడుగెడతా. ఓ బిత్తిర్దానా, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాంధీ భవనం గోడలు అన్ని తొర్రలే ఉన్నాయి. ఈ తొర్రలన్నీ మూయకుంటే సీక్రెట్లను లీక్ అయి ఆఫత్ వచ్చి ఆగమైపోతారాలు. అందుకే మూసేస్తున్నా. తాటి చెట్టు ఎందుకు ఎక్కినవరా అంటే దుడ్డేకు గడ్డి కోసుకొస్తా అన్నాడట వెనకటికేవాడు. గాంధీ భవన్ సీక్రెట్లు లీక్ అవుడేంద్ర రంధ్రంలోకి వెళ్ళి. కేసీఆర్ సార్ ఎరువులు ఫ్రీగా ఇచ్చుడు పథకము కాంగ్రెస్ వాళ్ళదేనంట అక్క. కేసీఆర్ సార్ నక్క సిటీలు కొట్టిందంట. ఈ తొర్రలకెళ్ళే బయటికి పోవచ్చు. ఓ బిత్తిరోడా, కేసీఆర్ సార్ దిమాక్లకి వెళ్ళి వచ్చిందట. గోడ రంధ్రంలోకి వెళ్ళి సీక్రెట్లు ఎట్లా పోతాయిరా? లేకుంటే జానారెడ్డి సారో ఉత్తమ్ సారో పోయి కేసీఆర్ సార్ కి చెప్పిండ్రా? ఉత్తమ్ సార్ మీటింగ్ పెడితే 4-5 వచ్చిండ్రట్రా. వాళ్ళని అనాలగా నీ లీక్ అయినా అనుడేంది? వాళ్ళు మాట్లాడుకుంటుంటేనే ఈ తొర్రలకి వెళ్ళి లీక్ అయినట్టున్నాయక్క. ఇటువంటి తొర్రలు ఉంటే ఇంకెన్ని ముచ్చట్లు లీక్ అవుతాయో సీక్రెట్లు అన్ని. ఓరు వారి, అట్లయితే అనుమానపడాల్సింది మనుషుల్నిరా, గోడల్ని రంధ్రాలని కాదు. ముందుగా అలా దిమాక్ నాపాల. గోడలకున్న తొర్రలు అంటే సిమ్ చేస్తే మూసుకపోతాయి. డమాకులను ఏం చేస్తామక్క? అరే తిప్పలవాడి ప్లానింగ్ చేస్తే సర్కారు వాళ్ళు కాఫీ కొడతారక్క. ఎట్లా లీక్ అయినా అని చెప్పుడు కాదురా, ముందు కాంగ్రెస్ వాళ్ళు కలిసిమెలిసి లేరేమో అనిపిస్తుంది. ముందు అది చూసుకోవాలి. ఇట్లయితే ఉత్తమ్ సార్ ఎప్పటి గడ్డం పెంచుకొని ఆలోచించుకుంటూనే ఉంటాడు. ఆకిగా కాంగ్రెస్ లో కట్టప్పలు చాలా మంది ఉన్నారు కావచ్చు. అన్ని సీక్రెట్లు లీక్ అవుతున్నాయి కానీ కాంగ్రెస్ లో బాగుబాలు ఎవరో సీక్రెట్ లీక్ అవుతలేరాక. అయ్యో, ఇంట్లో సీక్రెట్ ఏముందిరా? కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా మేమే బాహుబలమని చెప్పుకోవట్రు కదా. ఈగేం సీక్రెట్? అందరు ఉంటే కాలకే మంది అవుతుంది కానీ బాగుబాలు ఎట్లా అవుతుంది అక్క? బాగుబాలు అంటే ఒక్కడే ఉండాలి. జనానికి మంచి చేయనికి ఎన్ని మార్గాలు లేవురా. లీక్ అయిందని చెప్పి మాట్లాడితే ఎట్లట్లా? జనానికి వనకచ్చే చేయాలేమన్నా. అందుకే 5 రూపాయల బువ ప్లాన్ కూడా ఉత్తమ్ సార్దేనేమో అక్క. అందుకే జానారెడ్డి సార్ పోయి తిని కమ్మ ఉందంటానన్నాడు. జానారెడ్డి సార్ కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతారా? ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం చూడడు, నిజం మాట్లాడతాడు. ఈ తొర్రలు మూసేసి లీకులన్నీ ఆఫ్తక్క. మళ్ళీ ఉత్తమ్ సార్ సీక్రెట్లన్నీ బయటకు వస్తే ఎట్లాక? కారోళ్ళు కాఫీ కొడతారేమో. సీక్రెట్లు అనేటివి దిమాక్లోనే ఉంటాయి, గోడ రంధ్రంలోకి వెళ్ళి అట్లా బయటకు రావు. తప్పుడు దాకా వచ్చింది. అట్లయితే నీకు దమాకుల మెంటల్ లేరన్న సంగతి అందరికి ఎట్లేరక అవుతుందక్క? నీ సౌరంలోకి వెళ్ళే సీక్రెట్ లీక్ అవుతున్నారా? అయితే సౌరానికి వేస్తాక సిమ్టి గట్టిగా అవుతుంది. ఇక వెళ్ళిపోరు. ఐస్ క్రీమ్ అమ్ముతాడట దానమన్నా. మీ పార్టీలో కొనే కాస్ట్లీ లీడర్ ఎవరన్నా? లోకేష్ అన్న మాటలు మిస్ఫైర్. ఇగనన్న మార్చన్న గేర్. సత్యమేస్త్రి ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికమైనటువంటి అవహేళన హేతుబద్ధమైనటువంటి సీక్రెట్లన్నీ బయటికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తున్న సిమ్టితోని అయిపోయినాయి మన ముచ్చట్లు. నేను ఉంటా మరి. నమస్తే.